చేసే ముందు ఇది మంచిగా షేక్ చేయాలి. సో దీంట్లో చాలా విండోస్ ఉంటాయి కాబట్టి అన్ని సో ఒకటిగా అయితే అన్నమాట. అంటే మంచిగా ఏ ఒక టానిక్ తాగాలన్నా సో మనం షేక్ చేయాలి అని అంటారు కదా. సో అది షేక్ చేసి ముందు అయితే ఒక క్యాప్ నిండా మనము పోసుకుందాం. చూడండి చూపిస్తున్నాను. ఇలా నేను క్యాప్ నిండా 30 ml ఉంది. సో దీంట్లో అయితే పోసేసుకుందాం. మనము గ్లాస్లో అయితే పోసేసుకున్న తర్వాత సో దాంట్లో ఆ గ్లాస్ నిండుగా మనము నార్మల్గా ఏ వాటర్ అయితే మనం తాగుతామో ఆ వాటర్ మనము ఫిల్ చేసుకోవాలన్నమాట. చూడండి నార్మల్ వాటర్ చూసారా. సో కలర్ అయితే ఇలా వస్తుంది అనమాట. జ్యూస్ ఏ కలర్ ఉందో ఆ కలరే మనకు వస్తుంది అనమాట. సో అంత ఏం చేదు ఉండదండి, చేదు ఉండదు. ఆల్మోస్ట్ కాకరకాయ తినేటోళ్ళకి ఇది పెద్ద చేదు అనిపించారు. కొద్దిగా పుల్లగా అలాగే కొద్దిగా ఉగురుగా కొద్దిగా చేదుగా బిచ్చగా ఉంటుంది అనమాట. ఒకసారి తాగి చూద్దాం. చూసారా. Hello everyone, I am your sister Priya Gideon. Welcome to our channel Jesus Loves Prayer Ministries. For the first time మన ఛానల్లో ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే మనం చేయబోతున్నాం. ఆ అన్బాక్సింగ్ వీడియో గురించి కొద్దిగా మనము కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ప్రస్తుత దినాల్లో చాలా మంది ఏజ్ తేడా లేకుండా సో ఒక్కొక్క సమస్య అయితే ఎదుర్కొంటున్నారండి. ఏంటి ఆ సమస్య గురించి వింటాగానే వారికి చాలా భయం వేస్తుంది. ఏంటి ఆ సమస్య అంటే షుగర్, డయాబెటీస్. చాలా మందిలో సో ఇది ఒక సమస్యగా మారిపోయిందన్నమాట. సో చూస్తూ ఉన్నాము, ఆ సమస్యల ద్వారా ఎంతో భయం వాళ్ళకి కలుగుతూ ఉంది. ఈ షుగర్ అంటే ఏంటి, ఎలా వస్తుంది షుగర్? జనరల్గా మనం చూసినట్లయితే షుగర్ కొన్ని వారు తినే ఫుడ్ ద్వారా కొంతమందికి ఒక సమస్య అయితే అటాక్ అవుతా ఉందన్నమాట. ఇంకా మనం చూసినట్టయితే ఇది ఫస్ట్ ప్రాబ్లమ్గా మనం చూస్తాం. తినే ఫుడ్ వారికి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. రెండోదిగా సో వారి తల్లిదండ్రుల నుంచి కొంతమందికి షుగర్ అటాక్ అయ్యేటువంటి అవకాశాలు కూడా, ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉంటాయన్నమాట. సో మూడోది వాళ్ళ లైఫ్ స్టైల్. సో వాళ్ళు వ్యాయామం చేయడం కానీ ఈ లేకున్నట్లయితే వాళ్ళ లైఫ్ స్టైల్ నుంచి కూడా కొంతమందికి ఈ సమస్య రావడం మనం చూస్తూ ఉంటాం. అసలు మరి కొంతమందికి అయితే వారికి ఆ షుగర్ అటాక్ అయిందనేది కూడా ఆ విషయం తెలియదండి. సో అలా వాళ్ళ డైలీ లైఫ్ జరిగిపోతూ ఉంది. చాలా బిజీ షెడ్యూల్ కదా. ఏదో ఒక చిన్న సమస్య, బలహీనత వచ్చింది, నీరసం వచ్చింది అనే లోపల వారు డాక్టర్కి చూపించడం, అప్పుడు వారికి తెలుస్తుంది అయ్యో వారికి షుగర్ ఉంది. అప్పుడు చాలా భయపడిపోతారు. ఈ షుగర్ వల్ల చాలా సమస్యలు చాలా వరకు ఎదుర్కొంటున్నారు. ఇంకా షాకింగ్ న్యూస్ అయితే ఏంటంటే అప్పుడు మా అమ్మమ్మ తాతయ్యల కాలం అప్పుడు ఏదో రేర్గా వచ్చేదన్నమాట ఈ షుగర్. ప్రెసెంట్ అయితే చిన్న పిల్లలకు కూడా షుగర్ వస్తుంది. సో కొంతకాలం వరకు మనం చూసినట్టే ఒక 50-60 ఏజ్ వారికి షుగర్ ఉంది అని మేము అనుకునే వాళ్ళం. బట్ ఇప్పుడైతే సో పుట్టిన బిడ్డలకు కూడా షుగర్ అటాక్ అయి పుడుతున్నారనమాట. ఇలాంటి సమస్యలు చాలా మంది ఎదుర్కొంటున్నారు. అందుకనే సో ప్రస్తుతం ఈ షుగర్ ద్వారా ఎంతో మంది సమస్యలు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి వారికి ఒక సంతోషకరమైన విషయము అదే మన ఛానల్ ఇప్పుడు మనం చేస్తూ ఉన్నాము. వారి కొరకే ఎవరైతే ఈ డయాబెటీస్ గురించి బాధపడుచు ఆలోచన చేసి సమస్యలు ఎదుర్కొంటున్నారో, మళ్ళా షుగర్ వచ్చింది దాన్ని ఎలా రివర్స్ చేసుకోవాలి తెలియదే ఎన్నో మెడిసిన్స్ మేము వాడుతున్నాం. కొంతమందికి అయితే 20 years నుంచి ఇన్సులిన్స్ కూడా తీసుకుంటూ ఉంటారండి. వారు టాబ్లెట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. డోస్ కూడా తగ్గదు వాళ్ళకి. సో ఎంతో భయం వస్తుంది. అంత మాత్రమే కాదు, ఈ ఒక డయాబెటీస్ ఏంటంటే షుగర్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. మనకు తెలియకుండా మన లోపల ఉన్నటువంటి కొన్ని బోన్స్ కానీ కొన్ని అంగాంగాలు పాడైపోతూ ఉంటాయి. కంటి చూపు తక్కువ అవ్వడం కానీ ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకనే మీ కొరకే సో ఈ యొక్క ప్రోడక్ట్ అయితే మేము తెచ్చాము. అది ఇప్పుడు మనం చూసేద్దాం. చూడండి, మీ కొరకే ఈ యొక్క ప్రోడక్ట్ చూస్తున్నారా. సో అలాగైతే ఈ యొక్క బాక్స్ని మనం అన్బాక్స్ చేసేద్దామండి. సో దీని గురించి సో ఎలా ఇది యూజ్ చేయాలి, సో ఎలా కొలతలతో కొన్ని ఉంటాయి కదా మనకి. సో డీటెయిల్గా మనం తెలుసుకుందాం. రైట్, అన్బాక్స్ చేసేద్దామా, రండి. సో అంతకింద ముందు సో దీనిపైన ఏమేమి రాసిందో కొద్దిసారి మనం చదివేద్దాం. ఓకే, చూడండి, కపీవా డయా ఫుడ్స్. సో ఇది వచ్చేసి కంపెనీ నేమ్ అండి. కపీవా అనేది కంపెనీ నేము. వారు తయారు చేసిన ప్రోడక్టే డయా ఫ్రీ జ్యూస్ అన్నమాట. సో హెల్దీ, మెయింటైన్ అండ్ బ్లడ్ షుగర్ లెవెల్ అనమాట. సో
ఇది తాగడం ద్వారా సో షుగర్ లెవెల్కి వస్తుంది అనేసి వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో టెస్టెడ్ కూడా చేసి ఉన్నారు. సో చాలా బాగా లిఖించారనమాట. టెస్టెడ్ అని ప్రూవ్గా వాళ్ళు మనకు నమ్మకంగా వాళ్ళు రాసి చెప్పి ఉన్నారు 30% అని. సో దీంట్లో ఏ పదార్థాలు యూజ్ చేశారో సో అది కూడా మనం చూసేద్దాం. అలాగైతే అన్బాక్స్ చేసేద్దామా? దానికన్నా ముందు మీకు మరొకటి చూపిస్తానండి. సో చూసేయండి అదేంటో. సో కపీవా డయాఫ్రీ జ్యూస్ అండి. ఆల్రెడీ మేము ఇది యూజ్ చేసామన్నమాట. సో మా అమ్మగారికి కూడా డయాబెటీస్ షుగర్ అటాక్ అయింది తెలిసిన వెంటనే. సో ఈ యొక్క ప్రోడక్ట్ని మేము తెప్పించి దీన్ని యూజ్ చేయడం జరిగింది. ఈ యూజ్ చేయడం ద్వారా కొన్ని ఒక చేంజెస్ మా అమ్మలో చూసామన్నమాట. అందుకే చాలా ట్రస్టెడ్గా మరొక బాక్స్ అయితే మేము తెప్పించాం, ఆర్డర్ చేసాం. ఇప్పుడైతే మనము ఈ యొక్క బాక్స్ని అన్బాక్స్ చేసేద్దాం. సో రండి. సో చాలా చక్కగా దీన్ని అయితే ప్యాకింగ్ చేశారండి. ఎందుకంటే బాటిల్స్ కదా, లీకేజ్ అవ్వకుండా చాలా మంచిగా ప్యాక్ చేసేసారు. చూడండి నలువైపులా సో చాలా మంచిగా ప్యాక్ చేశారు. సో అయితే అన్బాక్స్ చేసేద్దామా? సో అయితే కట్ చేస్తున్నాం. సో మీకు మరొక విషయం చెప్పాలనుకున్నానండి. ఈ కపీవా అనే ఒక ఏదైతే ఉందో సో ఈ కంపెనీ ఈ యొక్క షుగర్కి మాత్రమే కాకుండా, డయాబెటిక్ జ్యూస్ మాత్రమే కాకుండా సో ఇంకా చాలా ప్రోడక్ట్స్ అయితే వాళ్ళు తయారు చేశారు, యూజ్ చేస్తూ ఉన్నారనమాట. సో అది స్కిన్ కేర్ కానీ, కపీవా స్కిన్ కేర్ కానీ, కపీవా హెల్త్ కేర్ కానీ, కపీవా హెయిర్ కేర్ కానీ, సో ఇలా చాలా ఉన్నాయి. చాలా మంచి కంపెనీ అండి. సో మీరు కూడా చూసే ఉంటారు, చాలా అడ్వర్టైజ్మెంట్లో మనం చూస్తున్నాం. చాలా దీని గురించి యూట్యూబ్ ఛానల్లో ఆన్ చేసిన దీని గురించి చెప్తా ఉంటారు. అలాగే మనము టీవీలో చూసిన అడ్వర్టైజ్మెంట్లో కూడా మనం చూస్తూ ఉంటాం. చూసేయండి, మీకు చూపించిన బాటిల్ లాగానే ఉంది కదండి. ఇది కూడా సేమ్ బాటిల్స్ అండి, 2 బాటిల్స్ వస్తాయన్నమాట. సో ఈ పక్కన అయితే పెట్టేద్దాం. సో చూడండి, మీకు చూపిస్తాను. చూడండి సేమ్ బాటిల్స్, కంపెనీ కనిపిస్తుంది కదా. సో సేమ్ కంపెనీ, సేమ్ బాటిల్స్ చూసేయండి, కనిపిస్తుందా మీకు? అందుకోసమే మేము మరలా ఈ యొక్క ప్రోడక్ట్ అయితే సో తెప్పించామన్నమాట. సో ఎందుకు తెప్పించామంటే దీంట్లో చాలా యూజ్ ఉందన్నమాట. సో చాలా యూజ్ ఉంది కాబట్టి ఈ యొక్క జ్యూస్ అయితే తెప్పించాం. మీరు చూస్తున్నారా? సో ఈ యొక్క క్యాప్, సో ఈ క్యాప్లో సో వాళ్ళు మెన్షన్ చేసి ఉంటున్నారండి 30 ml, 13 ml, 20, 25 and 30 ml. సో ఎలా తీసుకోవాలి దీన్ని, ఈ జ్యూస్ని అనేది కూడా నేను మీకు తెలియజేసాను. ఎందుకంటే మేము యూజ్ చేసాం కాబట్టి. మా అమ్మకు ఆల్మోస్ట్ 300-350 వరకు షుగర్ ఉండేది స్టార్టింగ్లో. ఎప్పుడైతే ఇది యూజ్ చేశారో, ఈ యొక్క జ్యూస్ అనేది యూజ్ చేశారో సో వారికి నార్మల్ అయితే కాలేదు కానీ కొద్దిగా తక్కువైంది, 150 వరకు షుగర్ లెవెల్ అయితే వచ్చేసింది. అందుకనే సో ఈ యొక్క బాటిల్స్ కూడా మేము తెప్పించాము. మరి జ్యూస్ తాగితే మాత్రమే షుగర్ వెళ్ళిపోతుంది, కంట్రోల్ అయిపోతుంది, ఇంకా రాదు అనేది కాదు. ఒక జ్యూస్ జతలో కూడా సో మనం ఆ ట్యాబ్లెట్స్ ఏదైతే డాక్టర్ సజెషన్ చేసి ఉంటారో ఆ ట్యాబ్లెట్స్ కూడా వేసుకుంటూ, అలాగే ఫుడ్ కూడా మనము ప్రాపర్గా తీసుకోవాలన్నమాట. మనకు నచ్చింది స్వీట్స్, మళ్ళీ ఎక్కువ రైస్ తినడం కానీ, స్వీట్స్ నచ్చిందని స్వీట్స్ తినడం కానీ, ఇంకా స్వీట్ ఐటమ్స్ ఏమేమి ఉంటాయో జ్యూస్ ఇట్లాంటివి తాగడం కానీ, లేకుంటే టైం కరెక్ట్గా తినబోవడం కూడా, సో తినకుండా ఉండడం, తర్వాత తిందాంలే పని ఉంది అని లేట్గా తినడం కానీ, సో ఇవి కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది షుగర్కి. అందును బట్టి సో జాగ్రత్త తీసుకోవాలి మనము. సో ఇది షుగర్ ఉన్న వాళ్ళు మాత్రమే తాగాలి అనేది ఏమీ లేదండి. సో ఎవరైతే షుగర్ రాని వాళ్ళు కూడా ముందు జాగ్రత్తగా, షుగర్ రాకూడదు అనేవారు కూడా సో ఇది హెల్త్ చాలా మంచిది, చాలా మినరల్స్ కూడా ఉంటాయన్నమాట. దీంట్లో 13 ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేశారు, పదార్థాలు అయితే యూజ్ చేశారు. సో దాని డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చండి, ఏమేమి యూజ్ చేశారు, ఎంతెంత వేసారు. అది మెయిన్గా ఈ పిక్చర్లో మీరు చూస్తున్నారు కదా. షుగర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్స్ సజెషన్ చేసేదే కాకరకాయ ఎక్కువ తినండి, అలాగే ముద్ద తినండి, అవును కదా, జామ పండు తినండి, నేరేడి పండు సో జామున్ అంటాము, ఇది తినండి అని చెప్తా ఉంటారు. సో అవన్నీ ప్రోడక్ట్స్ సో దీంట్లో యూజ్ చేశారు. చూస్తున్నారా, కాకరకాయ ఉంది, జామున్ ఉంది. ఈ పువ్వు అడవిలో దొరుకుతుందండి, మన చుట్టుపక్కల ఎక్కడ దొరకదు. చాలా మంచి ఒక ఆయుర్వేదిక్ ఉన్నటువంటి చెట్టు అనమాట పువ్వు. దీని లీవ్స్ అండ్ ఈ ఫ్లవర్స్ కూడా దాంట్లో వేస్తారు. సో 13 ప్రోడక్ట్స్ సో పదార్థాలు యూజ్ చేసి
ఈ యొక్క జ్యూస్ అయితే తయారు చేశారు. ఇది అందరూ తాగొచ్చు, చిన్నవారి నుంచి పెద్దవారి వరకు మీరు అందరూ తాగొచ్చు. సో ఇది చాలా తీయగా ఉంటుంది అనేది కాదు. సో ఇది జామ పండు, పచ్చి జామకాయ తిన్నప్పుడు ఎలా ఉంటుందండి, ఒగరొగురుగా కొద్దిగా చేదుగా ఉంటుంది కదా. సో సేమ్ అలాగే ఉంటుంది, కొద్దిగా పుల్లుగా, కొద్దిగా ఒగరుగా, కొద్దిగా చేదుగా మాత్రమే ఉంటుంది. బట్ తాగొచ్చు. సో ఇది ఎలా తాగాలి అనేది చాలా మందికి ఉంటుంది. గ్లాస్ నిండా పోసుకొని ఎలా తాగాలా, ఎలా తాగేది ఇది అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి అన్నమాట. మా అమ్మ అయితే తాగారు, మేము చూసామన్నమాట. అందుకే మీకు ఒకసారి చూపిస్తాను ఎలా తాగాలి, ఒక ఐడియా కొరకు మీకు అయితే చూపిస్తాను. సో మేము యూజ్ చేసిన క్యాప్ అయితే ఉంది, దీంట్లో 30 ml అని రాసి ఉంటారండి. సో చూస్తున్నాం కదా, 30 ml అనేది మనం చూస్తామన్నమాట. ఈ యొక్క క్యాప్ నిండా అయితే మనం జ్యూస్ తీసుకోవాలి. ఒకసారి చూపిస్తాను. సో ఎలా తీసుకోవాలంటే, మన ఇంట్లో వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదండి. సో ప్రతిరోజు మనం యూజ్ చేసేదే. సో ఇలాంటి గ్లాస్లో ఒక క్యాప్ అంతా మనం ఈ యొక్క లిక్విడ్ అయితే జ్యూస్ అయితే పోసుకోవాలన్నమాట. పోసుకొని నేను చూపిస్తాను. ఇది ఎవరైనా తాగొచ్చు కాబట్టి నేను కూడా తాగి చూపిస్తానన్నమాట. సో బిఫోర్ మనం యూజ్ చేసే ముందు ఇది మంచిగా షేక్ చేయాలి. సో దీంట్లో చాలా మినరల్స్ ఉంటాయి కాబట్టి అన్నీ సో ఒకటిగా అవుతాయి అన్నమాట. అందుకే మంచిగా ఏ ఒక్క టానిక్ తాగాలన్నా సో మనం షేక్ చేయాలి అని అంటారు కదా. సో అది షేక్ చేసి ముందుగా అయితే ఒక క్యాప్ నిండా మనము పోసుకుందాం. చూడండి, చూపిస్తున్నాను. ఇలా నేను క్యాప్ నిండా 30 ml ఉంది. సో దీంట్లో అయితే పోసేసుకుందాం, మనము గ్లాస్లో అయితే పోసేసుకున్న తర్వాత సో దాంట్లోనే ఆ గ్లాస్ నిండుగా మనము నార్మల్గా ఏ వాటర్ అయితే మనం తాగుతామో ఆ వాటర్ మనము ఫిల్ చేసుకోవాలన్నమాట. చూడండి, నార్మల్ వాటర్. చూసారా? సో కలర్ అయితే ఇలా వస్తుంది అనమాట. జ్యూస్ ఏ కలర్ ఉందో ఆ కలరే మనకు వస్తుంది అనమాట. సో అంత ఏం చేదు ఉండదండి, చేదు ఉండదు. ఆల్మోస్ట్ కాకరకాయ తినేటోళ్ళకి ఇదేం పెద్ద చేదు అనిపించారు. కొద్దిగా పుల్లగా, అలాగే కొద్దిగా ఒగరుగా, కొద్దిగా చేదుగా, బిచ్చర్గా ఉంటుంది అనమాట. ఒకసారి తాగి చూద్దాం. చూసారా? నేనైతే తాగాను, నాకైతే ఏది అనిపించలేదు అనమాట. ఆల్మోస్ట్ హాఫ్ గ్లాస్ అయితే ఖాళీ చేశాను నేను. సో ఇంకొద్దిగా తాగిద్దాం. చూడండి, సో ట్రస్ట్గా మీరు హ్యాపీగా తాగొచ్చు. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదండి దీనికైతే. సో అందుకోసమే మేము ఈ యొక్క ప్రోడక్ట్ చాలా యూస్ఫుల్ అవ్వని అనేసి మేమైతే చేస్తున్నాం. మరొక విషయం ఏంటంటే, సో ఈ యొక్క వీడియో ఎటువంటి కంపెనీ ప్రమోషన్ కోసం అయితే మేము వీడియో చేయటం లేదండి. సో ఇది ఆల్రెడీ మేము యూజ్ చేసాం కాబట్టి, ఈ యొక్క డయాబెటీస్ జ్యూస్ మన ఇంట్లో యూజ్ చేసాం కాబట్టి, సో దీని ద్వారా బెస్ట్ రిజల్ట్ మేము చూసాము, చాలా యూస్ఫుల్ అయింది కాబట్టి ఇంకా కొంతమందికి చాలా యూస్ఫుల్ అవ్వని అనేసి ఈ యొక్క వీడియో అయితే మేము చేస్తూ ఉన్నాము. సో అందుని బట్టి ఈ యొక్క వీడియో అయితే చేయబోతున్నాం. సో అలాగైతే ఇప్పుడు మరొక విషయాన్ని అయితే మేము తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు ఎందుకు ఈ 3 బాటిల్ మేము యూజ్ చేస్తున్నాం అనేది మీకు డౌట్ వచ్చిందా? సో ఎందుకు 2 బాటిల్ అగైన్ మళ్ళా 2 బాటిల్ ఎందుకు ఆర్డర్ చేశారు అనేది మీకు తెలిసిందా అండి? సో ఇక్కడైతే మనం చూస్తున్నాం, ఫస్ట్ బాటిల్ అయితే మేము యూజ్ చేయడం జరిగింది, చాలా బెస్ట్గా అనిపించింది. మా అమ్మ యాక్టివ్గా ఉండడం కానీ సో ప్రతి ఒక్కటి చాలా మంచిగా అనిపించింది అనమాట. అందుకోసము ఈ బాటిల్ మీద కూడా చూస్తున్నారా, ఈ బాటిల్ మీద కూడా వాళ్ళు మాకు తెలియజేసింది ఏంటంటే, కంపెనీ వారు ఎవరైతే ఈ డయాబెటీస్ ద్వారా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారో ఒక బాటిల్ తాగితే కాదండి, ఈ 3 బాటిల్స్ కూడా
తాగాలన్నమాట. సో ఫస్ట్ తాగితే కంట్రోల్లో వస్తుంది. మళ్ళీ ఈ 2 బాటిల్స్ అయితే మనం యూజ్ చేసినట్లయితే బెస్ట్ రిజల్ట్ వస్తుంది అనమాట. బెస్ట్ రిజల్ట్ మాత్రమే కాదు, షుగర్ కంట్రోల్ అయ్యి నార్మల్ రావడానికి కూడా సో ఇది యూస్ఫుల్ అని చెప్పారనమాట. అందుకోసం ఇదైతే మేము యూజ్ చేసాం, చాలా బెస్ట్గా అనిపించింది. మా అమ్మగారు అయితే చాలా చురుకుగా ఉన్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారనమాట. అందుకోసం మళ్ళీ మేము ఒకేసారి 2 బాటిల్స్ తెప్పించాం. సో టోటల్గా 3 బాటిల్స్ అయితే మేము యూజ్ చేసాము అని మనకు బెస్ట్ రిజల్ట్ అయితే చూసేద్దామని 2 బాటిల్స్ ఒకేసారి తెప్పించామండి. సో అంత మాత్రం కాదు, దీని మీద ఏమేమి ఉంది, సో ఎలా ఇది యూజ్ చేయాలి అనేది మనం అయితే చూసుకుందాం. సో ఇక్కడ చూస్తున్నారండి మీరు. సో ఇది ఎలా తీసుకోవాలంటే ఎప్పుడైతే ఇప్పుడు జ్యూస్ కదా, ఎప్పుడు పడితే అప్పుడు తాగేద్దాం అనేది కాదండి. సో ఇక్కడ వాళ్ళు టైమింగ్ కూడా ఇచ్చింటున్నారు. మార్నింగ్ బిఫోర్ స్నాక్స్ అంటే టిఫిన్ తినక ముందు 30 నిమిషాలు 30 మినిట్స్ ముందు మనం ఈ జ్యూస్ అయితే తాగాలి. ఆ 30 మినిట్స్ అయినాక మనం టిఫిన్ చేయొచ్చు అనమాట. బిఫోర్ ఫుడ్ అనమాట ఇది. మార్నింగ్, నైట్. సో నైట్ కూడా మనము బిఫోర్ లేకుంటే ఆఫ్టర్ డిన్నర్ అయిన తర్వాత అయినా తాగొచ్చు. కొంతమంది ముందు తాగాలి అన్న ముందు తాగొచ్చు, లేకుంటే తినేసి తాగాలి అన్న కూడా డిన్నర్ చేసేసి తాగొచ్చు. డైలీ మనం 2 డోస్ అయితే తీసుకోవాలండి. సో ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసి ఉంది చూడండి, 2 డోస్ డైలీ అనేసి. సో ఆల్రెడీ మేము ముందుకు చెప్పాను కదా. సో బిఫోర్ ఫుడ్ మార్నింగ్ అండ్ నైట్, ఆఫ్టర్ అయినా లేకుంటే బిఫోర్ డిన్నర్ అయినా మనం తీసుకోవాలన్నమాట. సో అలాగైతే మరొక విషయం నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. సో మనమైతే ఈ 3 బాటిల్స్ మనం యూజ్ చేయాలి. ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఎందుకు ఈ 3 బాటిల్స్ మేము తెప్పించుకున్నాం అనేసి. సో ఇది ఎలా స్టోర్ చేయాలి, ఈ యొక్క బాటిల్స్ ఎలా స్టోర్ చేయాలి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట. సో దాని గురించి కూడా నేను మీకు తెలియజేస్తాను. సో ఇప్పుడైతే సో ఈ యొక్క బాటిల్స్ ఎక్కువ టెంపరేచర్లో మనం పెట్టకూడదండి. ఎక్కువ టెంపరేచర్లో మనం పెట్టినట్లయితే ఇది స్పాయిల్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. అందుకోసము నార్మల్ ఇంట్లో ఉంటాం కదా, నార్మల్ టెంపరేచర్ అయితే మీరు స్టోర్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ చాలా టెంపరేచర్ ఉంటుంది అనేసి మీరు అనుకుంటే మీరు ఫ్రిడ్జ్లో అయితే మీరు స్టోర్ చేసుకోవచ్చు. చాలా బెస్ట్ ఒక ప్లేస్ ఫ్రిడ్జ్లో మీరు స్టోర్ చేసుకోవచ్చు. కూల్గా తాగాలి అనేవారు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు యూజ్ చేసేటప్పుడు బయటికి తీసి మీరు యూజ్ చేసి మళ్ళీ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి. మరొక విషయం ఏంటంటే సో దీనిది కాస్ట్ మనం చూసినట్లయితే సో మేము ఫస్ట్ కదా చూసింది, ఫస్ట్ తెప్పించుకొని ఎలా ఉంది అని అయితే మేము చూసాను, మాకైతే బెస్ట్ అనిపించింది. సో ఫస్ట్గా మేము ఆర్డర్ చేసింది 1 బాటిల్ మాత్రమే ఆర్డర్ చేసామండి. మేము చూస్తున్నారు ఈ 1 బాటిల్ కాస్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చూస్తున్నారా. సో 1 బాటిల్ కాస్ట్ వచ్చేసి 562 రూపీస్ ఉందన్నమాట. సో ఇదొక బాటిల్. సో ఫస్ట్గా అయితే మేము తెప్పించుకున్నాము. సో చూడండి దీంట్లో కూడా అంతే రేట్ ఉంటుంది అనమాట, 562 రూపీస్. సో ఇది కూడా అంతే ఉంటుంది. సో ఇది కూడా చూడండి 562 రూపీస్. సో అందుకని మేము ఇప్పుడైతే ఏం చేసామంటే ఫస్ట్ కాస్ట్ కొద్దిగా ఎక్కువ ఉంది కదా, 552 రూపీస్ ఉంది కదా, అందుకోసము మేము చెక్ చేసినప్పుడు 2 బాటిల్స్ చాలా తక్కువ పడింది మాకు. సో 1000 లోపలనే మాకు వచ్చేసిందండి. సో మాకు 150 120 అంత వరకు 200 వరకు మనకు సేవ్ అయిందనమాట. సో అందుకోసము మేము 2 ఒకేసారి ఆర్డర్ చేసుకున్నాం. సో మీరు కూడా అలాగే ఆర్డర్ చేసుకోండి, ఎందుకంటే మేము ట్రస్టెడ్గా చెప్తున్నాం. ఇది యూజ్ చేసిన తర్వాత సో చాలా బెనిఫిట్, చాలా యూస్ఫుల్ అయిందనమాట. సో ఇది నేను కూడా తాగాను కదా మీ ముందే. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, అందుకోసం ఇది ఎవరైనా తాగొచ్చు. షుగర్ ముందుకు వస్తుంది అని అనుకున్న డౌట్ ఉన్న వారు కూడా మీరు ఈ యొక్క జ్యూస్ అయితే మీరు తాగొచ్చు అనమాట. చాలా ట్రస్టెడ్ మంచి కంపెనీ. మీరు ఇంతకు ముందు కూడా వినింటారు, చూసింటారు అడ్వర్టైజ్మెంట్లో. సో మంచి కంపెనీ అండి. సో అందుకోసం మీకు యూస్ఫుల్ అవ్వని అని ఈ సమయాన్ని అయితే మేము వీడియో అయితే చేస్తున్నాం ఈ సమయంలో. సో తీసుకోండి, తాగండి. ఈ తాగిన వాళ్ళకు మంచి ఒక ఎనర్జీగా వాళ్ళు ఉంటారనమాట. సో ఎనర్జెటిక్గా ఉంటారు, చాలా చక్కగా పనులు చేసుకుంటారు. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. మళ్ళా చెప్తున్నాను, దీన్ని తాగడం ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. సో మీరు ఇలా మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు కూడా కాస్ట్ చాలా తక్కువ పడుతుంది. సో మంచిగా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట.
మీకు మరొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి. సో ఈ యొక్క కపీవా జ్యూస్ గురించి ఎక్కువ తెలుగులో అయితే ఇన్ఫర్మేషన్ లేదు, వీడియోస్ లేవండి. అని బట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుగులో అయితే తెలుగు వారు చూస్తారు, తెలుసుకోవాలనుకుంటారని తెలుగులో అయితే మనం వీడియో చేయడం జరిగింది. సో ఇంతవరకు చూసారు మీరు, సో మీకైతే అర్థమైపోయి ఉంటుంది చాలా మంచి ప్రోడక్ట్ అనేసి. సో చాలా మంచి ప్రోడక్ట్ అండి, న్యాచురల్గా ఇది చేయడం జరిగింది. సో డాక్టర్ కూడా చాలా మందికి సజెషన్ చేస్తారనమాట, ఈ జ్యూస్ తాగండి షుగర్ నార్మల్ అవుతుంది అనేసి. సో మీలో ఎవరికైనా షుగర్ ఉన్నట్టయితే మీరు యూజ్ చేయండి. లేదండి మాకు షుగర్ లేదు అన్నట్లయితే మీకు తెలిసిన వారు, మీ బంధువులు, రిలేషన్స్, అమ్మమ్మ, తాతయ్య, ఎవరైనా అత్త, మావ ఉంటారు కదా, వారికైనా మీరు చక్కగా ఇది గిఫ్ట్ కూడా చేయొచ్చు, దాని గురించి చెప్పొచ్చు. మిమ్మల్ని తలుచుకొని వారు ఇది తాగి షుగర్ నార్మల్ అయితే వాళ్ళు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. సో అందుని బట్టి అయితే సో ఇది ఆర్డర్ చేసేసుకోండి, త్వరగా ఆర్డర్ చేసేసుకోండి. సో ఎన్ని ప్రోడక్ట్స్ మీరు ఆర్డర్ చేసుకుంటారో అంత తక్కువ కాస్ట్ అయితే మీకు పడుతుంది. ఎలా ఇది ఆర్డర్ చేసుకోవాలి అనే డౌట్ మీకు ఉండొచ్చు. సో అందుకోసమే మీకు అనుకూలంగా ఉండాలని సో దీని లింక్ అయితే ఎలా మనము ఆర్డర్ చేసుకోవాలి అనేటువంటి లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో అయితే మనం ఇస్తున్నాం. ఆ లింక్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ దీంట్లో ఉంటుంది. సో దాంట్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. సో తాగండి, హెల్తీగా ఉండండి. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు, డాక్టర్ సజెషన్ ద్వారానే మీరు తాగొచ్చు అనమాట. సో టేక్ కేర్, మరొక వీడియో ద్వారా మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ డయాబెటీస్ కి చాలా మంచిది. గ్లూకోమీటర్ షుగర్స్ తెష్టపడతాయి.